హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలామంది ట్రావెల్ వ్లాగర్స్, ఫ్యామిలీ వ్లాగర్స్, యూట్యూబ్ వీడియోస్, రీల్స్ చేయడానికి మంచి కెమెరా కోసం చూస్తుంటాం. కానీ ఒక కెమెరా చిన్నగా ఉండాలి, క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి, అలాగే వీడియో క్వాలిటీ కూడా సూపర్గా ఉండాలి అంటే అలాంటి వాళ్ళ కోసం మంచి ఒక ఇంట్రెస్టింగ్ కెమెరా ఇదే DJI Osmo Pocket 3. ఈ కెమెరాలో ఉన్న ఫీచర్స్ ఏంటి, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, వ్లాగర్స్కి ఇది వర్త్ అవుతుందా అని ఈ వీడియోలో చూద్దాం. కొన్ని యూజర్ మాన్యువల్స్ మనకి ఇచ్చారు ఇక్కడ. సో కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చారు, సమ్ వారంటీ కార్డ్. సో ఇక్కడ 2 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి మెయిన్ కెమెరా అండ్ ఇంకొక బాక్స్ ఇచ్చారు. దీంట్లో మనకి ప్రొటెక్టర్, కెమెరా ప్రొటెక్టర్, అలాగే USB to USB కేబుల్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ పౌచ్ ఉంది. సో ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది. సో మీరు చూస్తే ఆస్మో బ్రాండింగ్ వేసి చాలా క్వైట్ ఈజీగా ఉంది. సో ఓపెన్ చేద్దాం. సో దీంట్లో మనకి మెయిన్ కెమెరా కనిపిస్తుంది ముందుగా. సో ఇదే DJI Osmo Pocket 3. చేతిలో తీసుకుంటే చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్గా అనిపిస్తుంది. మనం పాకెట్లో కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు. అందుకే దీని పాకెట్ అనే పేరు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బాక్స్లో మనకి కెమెరాతో పాటు లైక్ ఛార్జింగ్ కేబుల్ కానీ, ప్రొటెక్టింగ్ కేస్ అండ్ అవసరమైన యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. మీరు ఏ కాంబో తీసుకుంటున్నారో దాన్ని బట్టి యాక్సెసరీస్ కూడా మారవచ్చు. ఇప్పుడు కెమెరా డిజైన్ గురించి చూద్దాం. Osmo Pocket 3 చాలా స్మార్ట్ అండ్ కాంపాక్ట్ డిజైన్లో ఉంది. దీని ఫ్రంట్లో మనకు ఒక 3-inch రొటేటబుల్ టచ్ స్క్రీన్ కూడా ఉంది. ఈ స్క్రీన్ని రొటేట్ చేయటం ద్వారా మనం హారిజాంటల్ వీడియో అండ్ వర్టికల్ వీడియో కూడా తీసుకోవచ్చు. సో యూట్యూబ్కి అయితే ల్యాండ్స్కేప్లో మనం వీడియోస్ని తీసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ వర్టికల్లో షూట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో DJI Osmo Pocket 3లో 1-inch CMOS సెన్సార్ ఉంటుందన్నమాట. ఈ పెద్ద సెన్సార్ వల్ల లో లైట్లో కండిషన్లో కూడా మంచి ఇమేజ్ క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో నాకు పర్సనల్గా నచ్చిన ఫీచర్ ఏంటంటే 3 యాక్సిల్ మెకానికల్ గింబల్. మనం కెమెరాతో వాక్ చేస్తున్నప్పుడు వీడియో షూట్ చేస్తే చేతి మూమెంట్ వల్ల వీడియో షేక్ అవుతుంది. కానీ ఈ గింబల్ కెమెరా మూమెంట్ని స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే వాకింగ్ షూట్స్ కూడా చాలా స్మూత్గా కనిపిస్తాయి. సో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే యాక్టివ్ ట్రాకింగ్. మనం ఫ్రేమ్లో మూవ్ అవుతున్నప్పుడు కెమెరా మనల్ని ఆటోమేటిక్గా ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వ్లాగర్స్ చేసేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్. ఉదాహరణకు మీ కెమెరాని ఒక చోట పెట్టి మాట్లాడుతున్నారా, ఫ్రేమ్లో మూవ్ అవుతున్నప్పుడు కెమెరా ఫేస్ని ట్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వీడియోలో కెమెరా క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో ఆడియో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. Osmo Pocket 3లో DJI మైక్ సిస్టమ్తో ఉపయోగించుకునే సపోర్ట్ ఉంటుంది. అందువల్ల వ్లాగర్స్, ఇంటర్వ్యూస్ లేదా వీడియోస్ చేసే వాళ్లకు ఇది చాలా యూస్ఫుల్. ఎక్స్టర్నల్ మైక్ సెటప్ చేసుకోవడం ద్వారా మరింత బెటర్ ఆడియో పొందవచ్చు. ఇప్పుడు లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. 1-inch సెన్సార్ ఉండటం వల్ల నైట్ షూట్ మరియు లో లైట్ కండిషన్లో స్మాల్ సెన్సార్ కెమెరాతో పోలిస్తే బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలదు. నైట్ వ్లాగ్ చేసే వాళ్ళకు ఇది ప్లస్ పాయింట్. అయితే చాలా డార్క్ ఎన్విరాన్మెంట్లో మంచి రిజల్ట్స్ కోసం ప్రాపర్ లైట్నింగ్ ఉంటే ఇంకా బెటర్. బ్యాటరీ లైఫ్ కూడా వ్లాగర్స్కి చాలా ఇంపార్టెంట్. Osmo Pocket 3లో మంచి బ్యాటరీ బ్యాకప్ అందించేలా డిజైన్ చేశారు. అయితే మీరు 4K రెజల్యూషన్, హై ఫ్రేమ్ రేట్, స్క్రీన్ బ్రైట్నెస్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తే బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. కాబట్టి లాంగ్ షూట్స్ కోసం ఒక పవర్ బ్యాంక్ లేదా ఎక్స్టర్నల్ బ్యాటరీ ఆప్షన్ ఉండటం మంచిది. కోసం మీరు యూట్యూబర్ అయితే, బ్లాగర్ అయితే, ట్రావెల్ వీడియోస్ చేస్తుంటే, ఫ్యామిలీ వ్లాగింగ్ చేస్తుంటే, ఇన్స్టా రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చేస్తుంటే కాంపాక్ట్ కెమెరా కావాలంటే DJI Osmo Pocket 3 డెఫినెట్లీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇదే మన DJI Osmo Pocket 3. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.